सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. మండలి అంటే మండ్యతే అనేనా ఇతి మడిభూషాయామని, చక్కటి ఆభరణములతో ప్రకాశించేవాడు. మనకి సంధ్యావందన మంత్రంలో ఉండనే ఉంది. సూర్యుని అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఎలా ఉంటాడో చెప్తూ, జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు, ఇన్ని ఆభరణములు ధరించినవాడు, అలాంటి కాంతి కలిగినవాడు. మనకి శమంతకమణి గాథ కానీ మరొకటి కానీ ఇదే చెప్తుంది. అంతేకాకుండా మండలి శబ్దానికి ఇంకో అర్థం ఉంది. మండలం అంటే కిరణ సమూహములు, కిరణ సమూహములు పూర్తిగా కలిగినవాడు. మనం తెలుగులో కొన్ని సంస్థలకి మండలి అని పేరు పెట్టుకుంటాం. మండలి అంటే అర్థం ప్రభుత్వాల్లో కూడా ఉంటుంటాయి ఇలాంటిది. దానికి అర్థం ఏమిటి అంటే, ఎవడో నాకు తోచిన వాడికో పదవి ఇవ్వాలని కూర్చోబెట్టడం కాదు అక్కడ చేయాల్సింది. వివిధ రంగములలో ప్రశస్తి కలిగిన వాళ్ళు, నిస్వార్థపరముగా అందరికీ సేవ చేయగలిగిన వాళ్ళు, వాళ్ళు ముక్కుకు సూటిగా వ్యవహరించేవాళ్ళు, అతి త్వరగా కావలసిన వాళ్ళకి చేరువయ్యేవాళ్ళు, అలాంటి వాళ్ళు మండలిలో చేరుకుని ఉండాలి. ఎంచేత మండలం అంటే అర్థం చెప్పుకున్నాం, వర్తులాకారం అని. వర్తులాకారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ ప్రధాన స్థానంలో కూర్చున్నారు అన్నది ఉండదు. దీర్ఘచతురస్రాకారంగా ఉందనుకోండి, అప్పుడు ఇతని దగ్గర అతను దూరంగా కూర్చున్నాడని చెప్పొచ్చును. అదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే అర్థం అదనమాట. అంచేత మండలి శబ్దంతో సూర్య భగవానుడు అందరికీ దగ్గరవాడే, ఎక్కడా తేడా లేదు, ఆయన అలంకరించబడినవాడు. అందుకనే మా అన్నమాచార్యుల వారు చెప్పారు కదా, కడగి ఏనుగు మీద కాయునండొకటే, పుడమి సునకం మీద కాయునండొకటే. తేడా చూపిస్తున్నాడా అంటే, ఏనుగు గనక శరీరం పెద్దది గనక ఎక్కువ కాంతిద్దాము, కుక్క కనుక ఎందుకు పనికిరాంది తక్కువగా అనుకోడే. ఇదన్నమాట మండలి శబ్దానికి అర్థము. అంచేత ఇప్పటికైనా మండలి శబ్దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి. మండలిలో సభ్యులు అన్నట్టయితే కేవలం ఉండడం కాదు, ఒకే రకమైన ఆలోచనా విధానంతో అందరికీ సన్నిహితంగా ఉండుటే మండలి ఉండే లక్షణము. అందుకని మండలి. ఓం మండలినే నమః. తరువాత మృత్యు. ఓం మృత్యవే నమః. మృత్యు శబ్దానికి అర్థం మరణమనే మాత్రమే కాదు, విరోధి నిరసనము, నీ విరోధిని దూరముగా తొలగించుట, విరోధి నివర్తక. మృత్యువు అంటే ప్రకృతి, అంటే నిరంతరము మార్పు కలిగి ఉండేది, నశించేది, దాన్ని ప్రకృతి. ఇది తన శరీరముగా కలిగిన వాడాయన. యస్య మృత్యు శరీరం అంటుంది వేదం. అలాగే యస్య మృత్యు ఓదనం అని కూడా చెప్పుకుంది. ఇది చెప్పడానికే భారతంలో అభిమన్యుడి కథ. అభిమన్యుడు సుభద్ర కొడుకు. సుభద్ర అంటే కృష్ణునికి ప్రాణమైనది. అలాంటి అభిమన్యుడిని ఆపలేడా స్వామి? మృత్యువులో పడేయకుండా ఆపలేడా? కాదు. ఎంచేతంటే అభిమన్యుడు చంద్రునిలో ఒక కళ. అతను వచ్చిన 15 రోజులకి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే అక్కడ ఆకాశంలో ఒక రోజు అన్నది భూమండలంలో ఒక సంవత్సరం అన్నమాట. అందుకని 15వ ఏట వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ మృత్యు స్వరూపం నేనే చూపించడానికి అర్జునుని తీసుకెళ్లాల్సి వచ్చింది. అందుకని మృత్యువు కలిగించేవాడు అమం ఆహు పరం మృత్యుం, వేదం చెప్తోంది మాట. ఈయన్నే మృత్యు అని అంటారయ్యా, మృత్యువుని కలిగిస్తాడు. మహాభారతంలో బ్రహ్మ మృత్యు సంవాదం అని ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. లోకంలో మృత్యు ఎవడూ లేకనట్టయితే, మృత్యువు లేకపోతే లోకం ఎంత అల్లకల్లోలమవుతుందో చెప్తూ మృత్యువుని సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఈ మృత్యుదేవతకి అంతర్యామిగా పరమాత్మే ఉన్నాడు. అందుకని మృత్యు. ఓం మృత్యవే నమః. తరువాతి నామం 71వది పింగళ. ఓం పింగళాయ నమః. పింగళుడు అంటే పీతవర్ణం కలిగినవాడు, అంటే పసుపు ఎరుపు కలిసి ఉండాలి. బంగారములో కొంచెం రాగి కలిస్తే ఎలా ఉంటుందో
అలాంటి రంగు. ఉదయ సమయంలో పింగళ వర్ణం ఉంటుంది. అలాంటి పింగళ వర్ణత్వాత్ పింగ వేషనే అని చెప్పి, అంటే పింగళ శబ్దానికి అర్థం ఏమిటంటే అందరితోటి కలసిపోయి ఉండుట. బంగారం ఉంది, బంగారంతో రాగితోటి సంబంధం లేదు, రాగి చాలా మామూలుది. కానీ రాగి కలిస్తే, బంగారంతో కలిస్తే ఒక కొత్త రంగు వచ్చింది. అంటే తాను ఎంతటి వాడైనప్పటికీ చిన్నవాళ్లతోటి పెద్దవాళ్లతోటి కలసి మెలసి ఉండగలిగేలాంటి లక్షణము కలిగినవాడు. దీన్నే అంటారు సౌశీల్యం అంటారు. మహతో మందై సహ నీరంధ్రేణ సంశ్లేష. గొప్పవారితోటి చిన్నవారితోటి కలసి మెలసి ఉండగలగడం అన్నది. అన్నమాచార్యుల వారు అన్నట్టుగా అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము. అంత గొల్లెతలు ఇంత గొల్లెతలు ఎవళ్ళైనా వాళ్ళకేం తేడా లేదు స్వామికి. రామచంద్రస్వామి ఎలాంటి వాడు, సౌశీల్యం కలిగినవాడు. అంతేకాదు పింగళ అంటే పింగళ నాడీ ప్రవర్తనేన కర్మ మార్గ ప్రవర్తక. ఇడ పింగళ సుషుమ్నాలు ఉన్నాయి కదా. పింగళ నాడి ప్రభావం ఏమిటంటే మనం పనుల యందు ఆసక్తి కలిగి ఉంటాం. అంచేతే యోగశాస్త్రానికి వెళ్ళగానే, యోగశాస్త్రాభ్యాసానికి వెళితే గురువు ముందు శిష్యుడిని చూసి శిష్యుడి జేబులో బరువుని కాదు చూడాల్సింది, శిష్యుని ఆకారం చూసి అతని ప్రవర్తన ఎలా ఉందో చూచి ఎలా యోగశాస్త్రాన్ని అధ్యయనం చేయాలో నేర్పాలి. అంతే వెళ్ళగానే ప్రాణాయామం మరొకటి టెక్నికల్ టర్మ్స్ అని చెప్పేసి యోగా పని చెయ్యదు. పూర్వకాలం చూచేవారు అలాగా. అందుకనే పాతకాలపు స్కూళ్ళల్లో మాస్టర్ రాగానే స్టాండ్ సిట్ అనేవారు. ఇది యోగాభ్యాసంలో ఒక ప్రక్రియ. వాడు ఎలా కూర్చుంటున్నాడో, ఎలా లేస్తున్నాడో చూచి వాడి ఆరోగ్యం ఏమిటి, వాడి మానసికమైన లక్షణం ఏమిటి చూచి తగ్గట్టుగా పాఠాలు నేర్పేవారు అక్కడ. అది తెలియక మనం గురువుగారు వస్తే లేచిన వాళ్ళని చూస్తున్నాం, మనం లేదు లేవడంలో. ఇదే ఆధునిక కాలంలో ఇంటర్వ్యూల్లో కూడా నీవు లోపలికి అడుగు పెట్టిన సమయంలో, కుర్చీలో కూర్చున్న సమయంలో నీ చేతులు ఎలా పెట్టుకుని దాన్ని బట్టి కూడా గుర్తుపడతారు. ఇదిగో ఇంత కథ ఉంది పింగళ అంటే సౌశీల్యమునకు సంకేతము. అలాంటి సౌశీల్యం కలిగిన వాడు గనక ఓం పింగళాయ నమః. తరువాతి నామము సర్వతాపన. ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్నదే, తపింపజేసేవాడని. సర్వతాపన అంటే నావాడు పరాయివాడు లేదు, అందరినీ తపింపజేస్తాడు. సర్వతాపన తపదాహే. సర్వతాపన సర్వసంహర్త. కాకపోతే నీ శరీరములో ఉండే జీవకణముల కారణం చేత ఒకళ్ళకి ఎక్కువ వ్యధ, ఒకళ్ళకి తక్కువ వ్యధ కలుగుతుంది తప్ప వేరే కారణం కాదు. సర్వానపి మధ్యాహ్నే తాపయతి ఇది సర్వభావన. అందరినీ కూడా మధ్యాహ్న సమయంలో ఒకే రకమైన తాపం ఇచ్చేవాడు. సమస్త ప్రపంచాన్ని కూడా ఒకేసారి దహింపజేస్తాడు ఆయన, ఎప్పుడూ ప్రళయకాలంలో. అందుకని సర్వతాపన. తరువాతి నామము కవి. ఓం కవయే నమః. అంటే 4 తెలుగు అక్షరాలు 3 గుణింతాలు వస్తే నా చేతనేంది రాసి పారేస్తే కవిని కాదు. కవి అంటే సర్వజ్ఞ కవయితాచ. అన్నీ తెలుసుండాలి, చెప్పగలిగి ఉండాలి. అది కౌ పశ్యతి ఇది కవి. సకలము చూడగలిగినవాడు. ఇది మనకి తెలియదనుకోండి. కవి అంటే ఏం చెప్పుకుంటున్నాం? 2 పుస్తకాలు చదివితే జ్ఞానం వచ్చి రాసి పారేస్తున్నా ఉన్నాం. ఏమిటి కవులంటే? జపనీస్ భాషలో ఉండే అక్షరాలు చాలా తక్కువ. అందుకని వాడికి పద్యాలు ఎంత ఉంటాయి? హైకూలో నానీలో నామహో ఏదో ఉంటాయి. నీకు తెలుగులో 57 అక్షరాలు ఉన్నాయి. నీకు భావదారిద్ర్యం ఎందుకు, ఛందోదారిద్ర్యం ఎందుకు? అంటే అక్కడ తక్కువ అక్షరాలు గనక తక్కువ పదాల్లో చెప్పాలని ఉంది. అలాగే ఇక్కడ చెప్పవచ్చును. తక్కువ అక్షరాల్లో చెప్పే మంత్రాలు బోళ్ళని ఉంటే అదంతా వేదం చెత్త అని అంటాం మనం, అంటారు అర్థం కాదని. మరి మనం ఏం చేస్తున్నాం? అది కాదు. కవి అంటే అర్థము సకల శాస్త్రముల మీద అధికారం కలిగి ఉండాలి, సక్రమంగా పలకగలిగి ఉండాలి. ఆ పదంలో ఎక్కడా తేడా రాకూడదు. దీనికే సరదా అనే ఉదాహరణ ఒకటి ఉంది. అర్జునుడు వస్తున్నాడు, దుర్యోధనుడు అంతా చూశారు, వాళ్ళకేం అర్థం కావటంలే. ఈ మహానుభావులు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, ద్రోణాచార్యులు భీష్మాచార్యులు. అక్కడో వాక్యం ఉంది, వచ్చన్ వీడే కుంతీసుత మధ్యముండు అన్నాడు ఆయన. కుంతీసుత మధ్యముడు, కుంతి కొడుకులు 3 ఉన్నారు. మరి మధ్యముడు అంటే ఎవరు కావాలి? భీముడు కావాలి. మరి వచ్చిందెవరు? అర్జునుడు. ఇక్కడ ఎలా అర్థం చెప్పాలి అంటే కొందరు ఏం చెప్పారంటే
నకుల సహదేవుల్ని కూడా సొంత కొడుకుల్లా చూస్తుంది గనక కుంతీ సుత మధ్యముడు అంటే పాండవుల్లో మధ్యముడు అంటే అర్జునుడు. ఇంత అవస్థపడక్కల్లా కవిత్వ తత్వం అంటే ఇక్కడ బయటపడుతుంది. రాసిన పద్యం తిక్కన గారిది. తిక్కన గారు సోమయాజి అంటే వేదం మీద అధికారం ఉన్న ఆయన. వేదంలో ఒక చోట 1, 2, 3 నెంబర్ చెప్పేటప్పుడు 3 అనడానికి మధ్యమ అని ఉంది అక్కడ. కుంతీ సుత మధ్యముడు కుంతి కొడుకుల్లో 3వ వాడు. సరిపోయింది కదా లెక్క. మీరు ఎలా చూసుకున్నాను? ఇది అన్ని చోట్ల ఉందా అండి అంటారా? రామాయణంలో కూడా ఉంది ఇదే పదం. కైకమ్మని తిడుతున్నాడు లక్ష్మణస్వామి. రాముడు అంటాడు, నతే మధ్యమాంబా గర్హితవ్య, మధ్యమ తల్లిని అవమానించవద్దు అన్నాడు. మధ్యమ తల్లి ఎవరు కావాలి రూల్ ప్రకారం? మరి సుమిత్ర కావాలి కదా. కాదు, మధ్యమ దాని 3 అని అర్థం. ఇది కవిత్వం అంటే. నువ్వు రాసినప్పుడు ఆ కవిత్వం అంత పట్టుగా ఉండాలి. ఇలాంటి తత్వాన్ని ఇవ్వగలిగిన వాడు సూర్య భగవానుడు. అందుకనే ఆయన పేరు కవి. కవి పండిత వ్యాకరణాది సర్వశాస్త్ర ప్రవర్తక. నువ్వేదో కాస్త గేయాలు రాస్తే కవి కాలేవు. వ్యాకరణం తెలవాలి, పదాలు తెలవాలి. ఒక ఆయన రాశారు, పెద్ద ఆయన పాపం. ఎవరైనా వేటూరి వారు, మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు అన్నారు. మొదట మారేడు, ఇవడా మారేడు, ఏమని అర్థం చెప్పాలి? తెలుగు మీద పట్టుంటే తెలుస్తుంది. మారేడు నీవని అన్న తోట ఆ రే బండిరా, రేడు అంటే బండిరా రాస్తే రాజు అని అర్థం. మా రాజువు నువ్వని మారేడు, మారేడు దళాలు. ఇది కవిత్వం అంటేను. అంటే ఇలాంటిదే ఇంకో తోటి ఉంది. నెనరు ఎల్ల అనలాన నీరు అన్నాడు. అనలం అంటే నిప్పు, నీరంటే నీళ్లు, నెనరంటే ప్రేమ. అక్కడ నీరు అంటే నీళ్లు కాదండి, బండిరా రాయాలి. అక్కడ నీరు అంటే బూడిదని అర్థం. నా ప్రేమంతా కూడా నిప్పు మీద పడ్డ బూడిద వలె ఉంది. ఇది కవిత్వం అంటే. ఆలోచింపజేయాలి. అలా ఆలోచింపజేసేవాడు సూర్య భగవానుడు, కవి. అంతేనా? కవిర్మనీషి పరిభూ స్వయంభూ అంటుంది ఉపనిషత్తు. కవి అంటే ఎవరో తెలుసునా? సర్వవితు సర్వజ్ఞ. అన్నీ తెలుసుండాలి. పూర్వకాలంలో కవులకి అన్ని శాస్త్రాలు తెలిసుండేవి, కొన్నిటితో పరిచయమైనా ఉండేది. ఇప్పుడు మేము కవులము అనుకునే వాళ్ళకి 1, 2 శాస్త్రాలు తెలుస్తాయి. అక్కడి నుంచి దస్తూరి స్వహస్తం ఎక్కడదో పట్టుకొచ్చి వీడు రాసుకుంటాడు, నాది అంటాడనమాట. అలాంటి కాదు పరమాత్మతత్వం కవి. కవి అంటే సూర్య భగవానుడు. కౌ పశ్యతి, సర్వము చూడగలిగిన వాడు. అలాంటి వాడు గనక అలాంటి కవి. ఓం కవయే నమః. దీన్నేనా కానీ కవయే నమః అన్నది శ్రద్ధగా జపించినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయంటుంది మంత్రశాస్త్రము. కవి సర్వతాపన. కవి అందరినీ తపింపజేస్తాడు, కవిగా కూడా ఉంటాడు. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం